హాయ్ ఫ్రెండ్స్, మీ ప్రేమాభిమానాలతో మన ఫన్మోజిని ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అతి త్వరలో 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటేలా సపోర్ట్ చేయండి. నా కథ తెలుసుకోవాలంటే కొన్ని వేల కిలోమీటర్ల దూరానికి మరికొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. ఈ కథ పుట్టింది కరోనా పుట్టిన చైనాలో. ఇదంతా నూడిల్స్ బండోడు గురించో లేక డేపే నూడిల్స్ గురించో కాదబ్బా, అందులో మసాలాకు వాడే చెక్క గురించి. చెక్క? ఏం చెక్కరా? దాల్చిన చెక్క. అవును, మీరన్నది నిజమే, దాల్చిన చెక్కే. చైనా వాళ్ళు తినే తిండికే అంత టేస్ట్ వచ్చేది మన చెక్కతో చేసిన మసాలా వల్లే. అయితే ఆ నెంబర్ 1 చెక్క పుట్టిందే మన కాడే. అప్పుడున్న ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఊరిలో పండించే చెక్క విదేశాలకు ఎగుమతి దిగుమతి చేయకూడదని స్ట్రిక్ట్ రూల్ పెట్టినారు. అయితే అప్పుడు పోలీసులు కళ్ళు కప్పి చెక్కని బోర్డర్ దాటించి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే దమ్ము ఎవ్వరికీ లేదు, ఒక్క మా బాసుకి తప్ప. నేనే. ఏమిరా ఈ స్పీడు? ఫాస్ట్ గా పోని, అవతలాడు పోయి పూడుస్తున్నాడు. వెళ్తున్నాను, ఉండండి. ఏ గోరప్ప, మర్యాదగా సరుకు తీసుకొచ్చి గోడాన్లో వెయ్యి, లేదంటే నీ డెడ్ బాడీ తీసుకెళ్లి ఊరవతలు వెయ్యాల్సి వస్తుంది. అన్నో, ఏంది నువ్వు వేసేది ఉండిలో చిల్లరా? ఇక్కడ మ్యాటర్ ఆల్రెడీ బార్డర్ దాటిచ్చేసిన. నువ్వు ఇంకా క్వార్టర్ వేసి పడుకో, లేదంటే డాక్టర్ కాడికి పోవాల్సి వస్తుంది. ఎందుకన్నా అట్టారుతున్నావు? ఓ బీపీ గోళీ వేసుకుని చల్లగా పడుకో. ఏంది ఉండేదా? బాయ్. ఓ షెట్, క్యాచ్! ఏమైంది సార్? ఏమిరా నాకల్లే కప్పి సరుకు బార్డర్ దాటిస్తాండావ్? ఎన్ని గుండెలరా నీకు? 6 సార్. ఆ? ఈ షర్ట్కి 6 గుండీలే ఉన్నాయి సార్. ఏయ్! ఎందుకు సార్ కొడతాండారు? మీరు అడిగిన దానికేగా చెప్పినాను. చెప్పరా, చెప్పు. ఏమున్నాయి ఆ మూటల్లో? ఏనుగు దంతాలా, జింక కొమ్ములా, పులి చర్మాలా, గంధపు చెక్కలా లేదా గంజాయి మొక్కలా? చెప్పరా రే, చెప్పరా. బియ్యం మూటలు సార్. ఆ? ఎస్, ఇట్స్ రైస్. అయ్యా అమ్మ. రంగా, స్టాప్ ఇట్. రే గాడిదా, నా పేరు గాడిది కాదు సార్, గోరా. తిరణాల్లో బోరేం కాదు, అయినా ఇంత పెద్ద ప్లాన్స్ చేసుకున్నాడువే. బండిలో ఆయిల్ కొట్టించినావా లేదా చూసుకోవా? చూసుకోవడం ఏంది సార్? ఉదయాన్నే 100 రూపాయలు పెట్రోల్ కొట్టించిన, ఎట్టా అయిపోయిందో అర్థం కావట్లే. డీజిల్ బండిలో పెట్రోల్ కొట్టిస్తారా ఎడ్డినా కొడక? ఓ షిట్, తప్పైపోయినా సార్, ఇంకెప్పుడు అట్టా చేయను. ఏంది డీజిల్ బండిలో పెట్రోల్ కొట్టించడమా? కాదు సార్, దొంగతనం చేయడం. నన్ను వదిలేండి అప్ప, నాకేం తెలీదు. సర్లే గాని రంగా, ఆడి బాస్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వచ్చి సరుకు పట్టుకెళ్ళమను. ఓకే అండి. రేయ్, మీ బాస్ నెంబర్ చెప్పు. చెప్పను. ఎందుకురా చెప్ప? చెబితే మా బాస్ చంపేస్తాడు. రంగా, ఆడ లాఠీ ఉంటది, మంచిగా ఆయిల్ రాసి ఎత్తుకోనరా. వీడికి బేస్ నుంచి పెడితే ఫేస్ నుండి వచ్చేయాలా. సార్, ఏమిరా? ఆయిల్ అంటున్నారు కదా, నవరత్నాలు రాయించండి సార్, చల్లగా ఉంటది. ఎంత గురువాయప్పరే, నవరత్నాయిలు కాదురా, నీకిప్పుడు నవరంధ్రాల్లో కారిపోతది. అబ్బబ్బబ్బబ్బ, అయ్యా, అబ్బబ్బబ్బ, అమ్మ. తోసేశాడు రే. ఇప్పటికైనా మీ బాస్ నంబర్ చెప్తావా లేదా? చెబితే మా బాస్ చంపేస్తాడు సార్. నిన్ను దేనికి రా చంపుతాడు? నేను బస్తాలు నొక్కేసింది ఆడమిల్ నుంచే సార్. నేను దొరికానంటే చంపి పూడుతాడు. ఎన్న మురుగా. సరే, నువ్వు దొరికావని వాడికి చెప్పనులే, ఇప్పుడు చెప్పు. అట్టా అయితే ఓకే అప్ప, రాసుకోండి. వీడి పేరు వీరా. ఈ స్టోరీలో వీడు వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్.
ఈడు చేసే దొంగతనాలకి ఈడు ధూమ్ 2లో హితిక్ రోషన్ అన్న ఫీలింగ్. ఏమిరా వీరా, మళ్ళీ ఏం దొంగతనం చేసి పూడిసినావు? ఏం లేదు సారు, నిన్న శనివారం అనే గుడికి పోయినా. ఏమిరా, హుండీ లేపేసినావా ఏంది? సిసి అలాంటి చిన్న చిన్న దొంగతనాలు మనం ఎందుకు చేస్తాం సారు? ఆడ గుడి మెట్ల మీద బెచ్చగాడు ఖాళీగా కూర్చుంటే ఆడి చేతిలో ఉన్న బొచ్చు లాక్కొచ్చేసిన. బొచ్చుకే కుమ్మేసినారా జనాలు? ఆ బొచ్చులో సానా దుడ్డు ఉన్నది సారు. అందుకే ఎత్తుకొచ్చేసిన. ఏమిరా ఈరా, ఎట్టాంటి చేస్తే ఇంకేడ్రా నువ్వు మారేదే? క్షమించండి సారు, ఇంకెప్పుడు ఎట్టా చేయను. సార్ లాండర్ వచ్చారు సార్. వచ్చినాడా? పోయి ఆడి దగ్గర దుడ్డు ఎత్తుకొని ఆడి సరుకు ఆడికి ఇచ్చే. ఏంది? ఓకే సార్. ఏ అట్టాగే ఆ గోరాగాడి గాడి సంతకం తీసుకొని ఇడిచేసే. అలాగే సార్. అబ్బబ్బబ్బబ్బా, ఈ పోలీసు వాళ్ళు ఏంది ఎట్టా కొట్టినారు? ఒళ్ళంతా పులిసిపోయినది. అన్నో ఏందన్నా నువ్వు చేసిన పనే? నేనేం చేసినాను రా? పోలీసు వాళ్ళు 4 దెబ్బలు కొట్టేసరికి ఏందన్నా ఓనర్ నెంబర్ అట్టా ఇచ్చేసినా? నొక్కేసిన బియ్యం బస్తాలు పోగొట్టుకుని ఏందన్నా అట్టా నవ్వుతున్నావు? నీ పేరేమిరా? ఏరా అన్నా? చూడు వేరా, నీకు తెలిసిన విషయం ఏందంటే అవి బియ్యం బస్తాలు, కానీ నీకు తెలియని విషయం ఏందంటే ఆ బస్తాల్లోనే సరుకుండాది. ఇందాకేమిరా కూర్చున్నావు? ఓనర్ నెంబర్ ఇచ్చేసినానా? నేను ఇచ్చింది ఓనర్ నెంబర్ కాదు, మరే నేను సరుకు అమ్మేస్తున్నా డీలర్ నెంబరు. సరుకు పట్టుకున్న పోలీసుడితోనే సరుకు డెలివరీ చేయించిన. గోరా అన్న, సరుకు అందినది. చించాంగ్ అన్న నీకు డబ్బులు ఇమ్మన్నాడు. థ్యాంక్ యూ మచ్చా. ఏందన్నా ఇదే ట్విస్ట్, మైండ్ పోతుంది లోపల. ఎట్టాంటి ఇంకా శామ ఉన్నాయి గానీ ఈ దుడ్డు తీసుకుపోయి కానిస్టేబుల్ కి ఇచ్చి వ్యాన్ తాళం ఎత్తుకుండ్రా. ఏందన్నా కానిస్టేబుల్ దుడ్డు తీసుకునే ఆ వ్యాన్ తాళం అట్టా ఇచ్చేసినాడు. చూడు వేరా, గుళ్ళోకి పోయి ముడుపు కట్టి నీకేం కావాలో కోరుకుంటే ఆ దేవుడే తీరుస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈ కానిస్టేబుల్ అంతా. ఏందన్నా నువ్వు ఇట్టున్నావు? స్టేషన్ లో నేను చూసే ఫ్లవర్ అనుకుంటున్నా, నువ్వు ఫైర్ అన్నా ఫైర్. వేరా, నీకు ఇంకోటి ఇష్టమనా? ఏందన్నా అదే? నేను నొక్కేసింది వ్యాన్ లో ఉన్న సరుకునే కాదబ్బా, ఈ వ్యాన్ ని కూడా. సరుకు డీలర్ కి చేరినదే, వ్యాన్ మనకు మిగిలినదే. కోరా ప్లాన్ అయితే మేక సిక్కాలా, పులి సిక్కాలా. నీ గండు పిల్లి మొహం చూసే దొంగ అనుకుంటున్నా. స్మగ్లర్ వా నువ్వు? ఈ నేను టక్కర్ దొంగ చూసినా, గజ దొంగ చూసినా, ఆఖరికి యమ దొంగ కూడా చూసిన, కానీ నీలాంటి దొంగనే నేను ఎక్కడా చూడలేదన్నో. అబ్బాబ్బా, రే వీరా, నువ్వు నన్ను అన్నా అన్నా అని పిలవడం మానే. దున్నలో ఉన్న నిన్ను అన్నా అని కాకుండా ఇంకేమని పిలవాలన్నా? కోరా అని పిలవరా? ట్రీట్ మీ యాజ్ యువర్ ఫ్రెండ్. సర్లే కానే, నేను నీ కాడే ఉంటా గోరా. నా కాడే ఉందరా ములక్కాడా. ఆ కాడిస్తే వండి పెడతాను, వానిస్తే డ్రైవ్ చేస్తాను, డబ్బులు ఇస్తే ఖర్చు పెడతాను, ఆఖరికి నువ్వు సస్తే నేను పూచి పెడతాను. నువ్వేం చెప్తే అది చేస్తాను, నన్ను నీతో పాటు ఉంచుకో గోరా. ఈ రైమింగ్ సెత్తగా ఉన్నా ఫ్రెండ్షిప్ ఏదో కొత్తగా ఉందిలే. సరేలేరా ఉండు. అట్టా ఈ గోరా వీరా స్టేషన్ లో కేడీలుగా తెలిసి బయట డీ జోడీలుగా కలిసాం. ఎక్కడైనా మగాడిని అట్ట ఆపేసే శక్తి ఒక్క ఆడదానికే ఉంది. ఏ జన్మలో ఏ పాపం చేసినాను, నా జీవితాన్ని అట్ట ఆపేయడానికి దేవుడి పాపను పంపినాడు. తనే మళ్ళీ. చూడగానే నా హార్ట్ లోకి వచ్చి పూజ చేసింది ఆ ఖాళీ. పోలీసులు కొట్టినప్పుడు కూడా ఇంత పెయిన్ అనిపించలేదబ్బా. లాఠీ దెబ్బలు కూడా తట్టుకుని బాడీ ఈ బ్యూటీ దెబ్బకు మాత్రం ఫ్లాట్ అయిపోయింది. ఒరే వీరా, ఆ బోర్ అందుకోరా. తీసుకో మచ్చా. ఓయ్ పాపా, అలా నా ప్రేమ ప్రయాణం మొదలైంది. ఎలా ఉంది? ఫస్ట్ 5 నిమిషాలు చూసి కామెడీ ఎంటర్టైనర్ అనుకున్నాం. నెక్స్ట్ 5 నిమిషాల్లో ట్విస్ట్ కి యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నా. కానీ ఈ క్లైమాక్స్ బ్లాక్ చూసాక రొమాంటిక్ ఎంటర్టైనర్ లా ఉంది. ఈ ఘోర కథ చెబితే జోనర్లతో పని లేదు అంకుల్, ఎవడైనా బ్యానర్లు కట్టించాల్సిందే. ఏడుసావులే కానీ నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు. అప్పటిదాకా నేను కూడా మీలాగే నా లైఫ్ కామెడీ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకున్నా. కానీ
నా కథనే అదుపు తప్పించే మలుపు తలుపు తీసుకొని మరీ వస్తుందని నేను ఊహించలేదు. ఏంటి గోరా మలుపు? చెప్పుకోరా. చెప్పరా ఆ మలుపేంటి? తట్టుకోలేకపోతున్నాను రా బాబు, అర్జెంటుగా చెప్పు. నీకే కాదు నాకు కూడా అర్జెంటే. పోసుకొని వచ్చాక చెప్తా. అప్పుడు దాకా మేమేం చేయాలి? వస్తే మీరు కూడా వెళ్ళి పోసుకొని రండి. మంగళదీప్ సీను. అఫీషియల్ గా ఈయన అగరబత్తుల ఫ్యాక్టరీ కోనరు, కానీ అన్అఫీషియల్ గా ఈ దాల్చిన చెక్క సిండికేట్ కే లీడరు. పైకి కనిపించేలా చేసేది అగరబత్తి వ్యాపారం, కానీ లోపల చేసేదంతా పత్తి వ్యాపారం. వీడికి నాకు లింక్ ఏంటంటే వీడికి తెలియకుండా సరుకు సైనాక్ స్మగ్లింగ్ చేస్తాడానని ఎప్పుడు దొరికితే అప్పుడు నొక్కేద్దామని చూస్తాడాడు. చేతికి అందింది నోటికి చేరుతుందా, నోటికి అందింది కడుపుకు చేరుతుందా? నువ్వు అనుకోవచ్చు నోట్లోకి వెళ్ళింది కడుపులోకి వెళ్లకుండా ఎలా ఉంటది అని. మధ్యలో నాలాంటోడు ఒకడు ఉంటాడు. నువ్వు అనుకోవచ్చు ఇలాంటోడు ఏం చేస్తాడు, తలకిందులుగా ఎలా తీసి కక్కెత్తాడయింది అని. గిరిసా, సత్యం ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను కక్కిచ్చే టైపు కాదు, అమ్మూరికి బలిచ్చే టైపు. ఏందే? అయ్యా నన్ను వదిలేండి అయ్యా, సరికాడుందో నాకు నిజంగా తెలియదయ్యా. ఓకే, ఈ మంగళదీప్ సీనుగోడు మంచోడు, నువ్వు చెప్పింది నమ్మేతాడు. కానీ లోపల మొండి సీనుగాడు ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఆడి రూల్స్ బ్రేక్ చేసేసి నీకు 2 ఆప్షన్స్ ఇవ్వమంటున్నాడప్ప. ఒకటి, సరుకు ఏడదాచినావో కక్కుతావా, లేదా సచ్చి గోడ మీద ఫోటోలోకి ఎక్కుతావా? చెప్పు 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 చెప్పు, త్వరగా చెప్పు, అవతల టైం లేదు మచ్చ మనకే. చెప్పేద్దా. థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అర్రే ఏంది అట్టా నరికేసిన? చెప్పేసినాడు కదా పాపం. ఏంది? అబ్బా ఏం చెప్పినావే, కళ్ళున్నోడికి తెలుస్తుందబ్బా అది కోడి మెడ కుక్క మెడ అని. నాకేం తెలుస్తుంది? నేను నరికేదే కోడి మెడ లేక దొంగ నా కొడుకు మెడ అని. బాసే తీసేరా. సరే అన్న. ఏంది బాసు ఊర్లో లేటెస్ట్ న్యూస్? ఆ కోరాగాడు పోలీసుడు కళ్ళు కప్పి ఆడితోనే సరుకు డెలివరీ చేయించినాడు అంటన్నా. అండ్ అర్జెంట్ గా ఏదోటి చేసేయాలప్ప. చేసేయాలా? బాగోదేమో అన్న. బాసి కామంతో కళ్ళు మూసిపోయినోడికి కర్ర పొల్ల కూడా కరీనా కపూర్ లా అంతదంట. సో నువ్వు ఆ కర్ర పొల్లల మీద కాన్సన్ట్రేషన్ ఆపి ఈ కర్రీ పిల్లోడి మీద పెట్టు. నువ్వు చెప్పిన న్యూస్ కి ఆడి బేస్ పగిలిపోయేలో ప్లాన్ వచ్చి ఉండదే. మన ఫ్యూజులు ఎగిరిపోకుండా ఉంటే చాలు. బాసి నీకు నెలకు దుడ్డు ఎంత ఇస్తానారా? మొన్న 1000 రూపాయలు పెంచి 3000 ఇస్తున్నారన్న. నీకు ఆ 3000 ఇచ్చేటిదే నా మీద పంచులే నీకు కాదు, నా కోసం పంచే నీకే. ఏందే అన్నో, ఆ గోరాగాడు వ్యాన్ లోకి సరుకు ఎక్కితాడు, ఈ రోజు డెలివరీ ఉన్నట్టుంది. అడ్డెడ్డెడ్డెడ్డె ఏంది మచ్చా నువ్వు చెప్పేది? పులి దానంతటదే బోన్లో సిక్కేస్తానంటుంది. బాసే ఇళ్ళని పట్టుకొచ్చామంటావా అన్న? ఫ్యాన్ ఆపాలంటే వైర్లు లాగే అక్కర్లేదు తప్ప స్విచ్ ఆపితే చాలు. వెళ్ళే ఫోన్ అట్టుకొచ్చే. ఇంతకీ ప్లాన్ ఏంటన్నా? సరుకు అడవి నుంచి బోర్డర్ దాటిచ్చి నీకు 2 దారులు. ఒకటి సూర్యుడి మెట్ట, ఇంకొకటి రాముడి మెట్ట. సూర్యుడి మెట్ట వైపు చెక్ పోస్ట్ ఉండాది కాబట్టి ఆ గోరాగాడు పక్క రాముడి మెట్ట వైపే వెళ్తాడు. మనం చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసుల్ని రాముడి మెట్ట వైపు డైవర్ట్ చేసినామంటే సరుకు బోర్డర్ దాటిచ్చి నీకే మనకి రూట్ క్లియర్. చెక్ పోస్ట్ పోలీసుల్ని రాముడి మెట్ట వైపు ఎలా డైవర్ట్ చేస్తామన్నా?
ఏంది సార్ అట్టా పడినారు? నేను బ్రేక్ నొక్కకపోతే ఈ పాటికి పాడెక్కేద్దరు. సరుకేడరా? ఏ సరుకు సార్? ఏయ్! అబ్బబ్బబ్బా, కొడతారేంటి సార్? నేను సరుకు పట్టుకెళ్ళట్లేదు, పక్క ఊర్లో సంతకు పోతున్నా. కావలిస్తే వ్యాన్ చెక్ చేసుకోండి. ఎన్న మురుగాయప్పనే వ్యానేంద్ర ఖాళీగా ఉంది, సరికేడ దాచిపెట్టినావు? సార్ నేనేదో అన్ని మానేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ బుద్ధిగా ఉంటానా. మీరేమో ఇట్టా వ్యాన్ లాపేసి సరికాడా అంటే వ్యాన్ నుంచి పట్టుకొచ్చేది. అదేమో నా గాల్లో ఎగిరే పొడగా రాయితో కొడితే పన్నీకి. ఏంది సార్ మీరు ఎట్టండి మంచోని పట్టుకున్న అట్ట రోడ్డు మీద ఆపేసేది? ఏంది ఇది? టూ బ్యాడ్ ఆఫ్ యూ సార్, టూ బ్యాడ్ ఆఫ్ యూ. సారీ గోరా, వెరీ సారీ. ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడికి చెప్పండి, ఓడెట్ట చెప్తే అట్ట ఆడికి. నేను ఆడి చేతిలో బోర కాదు, గోరా గోరా. ఓకే సార్, ఉంటా. మచ్చా ఏంది మచ్చా ఇంకా రాలేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? రే త్వరగా వచ్చేయడానికి వాళ్ళు ఏమన్నా పోలీసులా? మంగళదీప్ సీన్ గడి బానిసలు. వెయిట్ చేయి. ఫోన్లే మచ్చా, నీ పుణ్యమా అనే పోలీస్ అయిపోయా. పోలీస్ డ్రెస్ భలే ఉంటది మచ్చా. ఒరే ఒరే డ్రెస్ జాగ్రత్త, అసలే కృష్ణానగర్ లో అద్దెకి తెచ్చాం. నీ యాక్టింగ్ అయిపోగానే ఇచ్చేయాలి. నువ్వు రిలాక్స్ అయిపో మచ్చా, నేను చూసుకుంటా కదా. మచ్చా మచ్చా వాళ్ళు వస్తా అన్నారు, నేను మళ్ళీ చేస్తా. అయ్య బాబాయ్ పోలీసులు! స్టాప్ 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 స్టాప్. బస్ స్టాప్ ఇక్కడ కాదండి, ఆ ముందు. ఏయ్ ఎన్నడా పేసర్ని? అసలు కాదండి, చెక్క. ఒడ్డు. తమిళనాడు పోలీసుడా? సింగం 1 2 3 4th పార్ట్ లోడింగ్. సిఐ సింగం ఇరుకా? ఇరుగ్గానే ఉందండి, అయినా పర్లేదు. ఓ సింగంలో సూర్య బయటికి వాంగుడా. సార్ ఇది మంగళదీప్ గారి సరుకు. అయితే ఏంద్రా సిఐ సింగం? దమ్ముంటే తమిళనాడు వచ్చి కలెక్ట్ చేసుకోమను. హలో అన్నా, ఇడెవడో సీఏ సింగం అంట, మన సరుకు అంతా ఎత్తుకెళ్ళిపోయాడు. ఏందిరా నువ్వు మాట్లాడేది? తమిళనాడు పోలీస్ అంటన్నా, జీపు సరుకు 2 పట్టుకెళ్ళిపోయాడు. రేయ్ పోలీస్ అయితే మిమ్మల్ని అరెస్ట్ చేసి పూడుస్తాడ్రా. ఆడెవడో దొంగనా కొడుకో, పట్టుకోండి. ఏందన్నా పట్టుకునేది పంచే? అడుగు మధ్యలో వదిలేసిపోయినాడు. ఏ వీరా, వాట్స్ ద సీన్ మచ్చా? గోరా ఏమైనా ప్లానా? తమిళనాడు పోలీసులు అనేసరికి వ్యాను సరుకు 2 ఇచ్చి పుడుస్తున్నారు కొడుకులు. తెలుగుగా ప్లాన్ చేసే మంగళదీప్ సరుకు కొట్టేసినాం. ఇంతకే మన సరుకు ఏడమచ్చా? వీరా చెట్లు మనకిచ్చేవి నేడొకటే కాదబ్బా, తోడు కూడా. ఏంది మచ్చా నువ్వు ఎట్ట తయారైనా? మహా దారుణం ఈ దారుణం. ఎట్టొస్తే మచ్చా నీకు అసలు ఇలాంటి ఐడియాలో? గోరాగడి ప్లాన్ అంటే దూసుకెళ్లే బాణం లాంటిది. ఏట సిక్కేదాకా బాట తప్పదు. నీకిందాక ఒక గన్ ఇచ్చినా కదా? అవును మచ్చా. దాంతో సరుకు కిందకు దింపి దుర్గమ్మ చెట్టు కాడ సింగ్ అన్న మనుషులు ఉంటారు, వాళ్ళకి సరుకు ఇచ్చేసి నువ్వు సంతకొచ్చే. నువ్వు గన్నిస్తే నా సేఫ్టీకి అనుకున్నా మచ్చా. నువ్వు అట్టా అనుకుంటావనే చెప్పినా, త్వరగా వచ్చే. ఓ పాపా ఏడున్నావా? వస్తాండి ఆగు. ఏయ్ ఓ ఏ ఇదిగో పాపా. ఓయ్ నిన్నే. నీ పేరేంటి? కందేసుకో బాబు, పులుసు బాగుంటది. ఇదిగో పాపా నిన్నే. చెడిక్ పోను వంకాయలు వేసుకుంటావా? అసలు పుచ్చులుండో. కొట్టానంటే పళ్ళు పుచ్చిపోతాయి, కామ్గా ఉండే. ఇంత అందమైన రోజా పువ్వు ఇలా కూరగాయల షాప్ దగ్గర నుంచి ఉందేంటి? పొందు వంకాయలు వేసుకో బాబు, ఎప్పుడు బాగుంటాయి. మూకుళ్ళో వేపేసిన మొహం వేసుకుని ఏపుడు గురించి మాట్లాడుతున్నావు? నీకు దండం పెడతాను, కామ్గా ఉండరా. లాస్ట్ అండ్ ఫైనల్ గా అడుగుతున్నా, మర్యాదగా పేరు చెప్తే మంచిగా ఉంటది. ఇట్ల పేరు బెండకాయ, సాంబార్లో బాగుంటది. రే ఏంట్రా నీ బాధ? ఇప్పుడు ఈ కూరగాయలు కొనుక్కోపోతే చచ్చిపోతావా? అసలుకి పిల్ల పేరు చెప్పకుండా పోతుందేమని భయం వేస్తుంది. కాసేపు కామ్గా ఉండు. ఇదిగో బాబాయ్, నీ క్యారేజ్ ఏడనే పెట్టేసినాను, చూసుకోండి. బాబాయ్ అనవసరంగా ఇందాక నోరు జారేనే బొక్కలే. ఇదిగో మావయ్య గారు, అన్ని కూరగాయలు ఒక్కో కేజీ వేసేయండి. ఇందాక వద్దనినా? నువ్వు బాబాయ్ అన్నావు.
ఈ పాప నీ పేరేందో చెప్పొచ్చు కదా. నేను చెప్పను. ఇంతలా అడుక్కుంటున్నా, చెప్పొచ్చు కదా. అడుక్కునేటోడికి దుడ్డిస్తాం కానీ పేరెలా చెప్తాం అబ్బాయా? వాట్ ద బెండకాయ్, ఎవర్రా ఈ అమ్మాయి? ఇదిగో పాప, కుక్కలా ఎంట పడతాన్నా, సమాధానం చెప్పొచ్చు కదా. కుక్కలకి నేను సమాధానం చెప్పను. అబ్బో, నీకు అందం ఒక్కటే అనుకున్నాను, తల పొగరు కూడా ఎక్కువే. ఎక్కేశావు యాడికి ఎక్కేది? నా గుండెల్లోకి. ఏచి! ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, పేరైనా చెప్పు. కనుక్కో అబ్బాయా, నీ తెలివికి ఇది పెద్ద పనా ఏంది? ఈ గోరాకే సవాలా? సరే చూసుకో, నీ పేరు నీ నోటితోనే చెప్పిస్తా. పందెమా? అట్టానా? సరే పందెం. యా. పంతులోరు, మా అమ్మ పూలిచ్చినది. చాలా థ్యాంక్స్. పూలు తెచ్చినందుకు నీకు ఫ్రీగా అర్చన చేస్తా. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు పంతులు గారు? రావమ్మా, శ్రావణ శుక్రవారం మంచిది. ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమా. గోత్రం చెప్పమ్మా. మార్కండేయ గోత్రం. మీ పేరు? మల్లేశ్వరి. మల్లేశ్వరి, మళ్ళీ నిన్నే చేసుకుంటా పెళ్ళి. ఓయ్ మళ్ళీ, ఏంది పేరు చెప్పనని అట్టా చెప్పేసినావు? అంటే పంతులోరు. సారీ అమ్మా, మా గోరా చాలా మంచోడు, అందుకే ఈ చిన్న సహాయం చేశా. పైకి కనిపించేంత తింగరోడు కాదబ్బాయా నువ్వు. ఏ, గోరా అంటే ఫైటరే కాదు, లవర్ కూడా. అయినా ఘోరానా? అదేం పేరు? చాలా ఘోరంగా ఉండాదే. అదా, నా అసలు పేరు గోవిందరాజులు. బాగా ఓల్డ్ అయిందని బోల్డ్ గా గోరా అని మార్చుకున్నా. చాలా సెండాలంగా ఉండాదే. ఆ? మచ్చా ఏడకు పోయినావు మచ్చా ఎంతసేపు? నీ గురించి అంతంతా ఎత్తుక్కుంటుంటే. నువ్వు ఉండరా, ఇదిగో మళ్ళీ కలిసేది ఎప్పుడు మళ్ళీ? ఏమో గోవిందు, చూద్దాం. నువ్వు నేను మళ్ళీ కలవాలని రాసి పెట్టుందో లేదో. గోవిందా, మా అమ్మ నాకు ఆ పేరు పెట్టినప్పుడు నాకు నచ్చలే, కానీ మళ్ళీ గోవిందు అని పిలుస్తా అంటే మా అమ్మే గుర్తొచ్చినది. గోవిందు. అయ్యమ్మో గులాబే, ఈడో గోవింద్, ఇగో గులాబ్ గోవిందు. అట్ట సిగ్గుపడ్డం ఆపుసామే, చూడలేక చచ్చిపోతున్నా. ఆ, మంచు మంచు, ఉంచు ఉంచు. చావు చావు, పెద్ద డీల్వా. ఆవ్, ఓకే ఓకే. అక్కాముక్కి చించాంగ్, సరుకు వస్తాది. కబరా పడకు నువ్వు. పెద్ద డీల్, సన్ఫిస్ట్ మ్యారీగోల్డ్. యో, ఏంది నువ్వు మాట్లాడేది? స్వటికా, బిగ్ డీల్, డిమార్ట్ బిగ్ బజార్, డబుల్ పేమెంట్ యూ. డబుల్ పేమెంటా? పేమెంట్ సంగతి బానే ఉంది కానీ ఇప్పుడే కదా పంపించిన సరుకు, మళ్ళీ యాడ్ నుంచి వచ్చేది. హెటికో, ఇఫ్ యూ డోంట్ డు నో ప్రేమింగ్ చోటా పే మంగళదీప్ కో దే దూంగా సబ్. ఏందే మంగళదీప్కి ఇస్తావా? నువ్వు డీలోడికి ఇచ్చుకుంటే నేనేడు తిప్పాలి అగరబత్తి. చేతిలో డీలో దొరికనంత శాతకానోడు కాదు గోరా. రేపటికల్లా సరుకు సిప్పులో లోడ్ చేస్తా. ఓకియో, నేను చూస్తా. ఏంద్రా ఈ సింగ్ సాంగ్ గడు ఎట్టా మిలికి పెట్టినాడు? ఏమైంది మచ్చా? ఏదో పెద్ద డీల్ వచ్చి ఉండాలంట, అర్జెంట్ గా సరుకు కావాలంటున్నాడు. ఏందన్నాడు మాట్లాడేదే? ఆ గబ్బిలాలు తినేతేనే ఆడి మెదడు ఏమన్నా దొబ్బిందా? సరుకు ఏమన్నా అంగర్లో అరుక ఈజీగా దొరకనీకే. ఈ డెలివరీ చాలా ఇంపార్టెంట్ రా వేరా. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చేసేది మచ్చా? అయితే ఉన్న సరుకు అంతా నిన్నే కొట్టి పూడ్చును, ఆడేం లేదు ఇంకా. ఏడలేకపోతేనేమి, కొండదేవర అడవికి పోదాం. ఏంది మచ్చా నువ్వు మాట్లాడేదే? కొండదేవర అడవికి పోతావా నువ్వు? అది ఈ టైంలో ఆడకు పోయి ప్యానాలతో తిరిగి వస్తావా? ఏరా, ఆ అడవిలో ఈ టైంకే పులి ఏటకి తిరుగుతా ఉంటది. పొరపాటున గనక దానికి సిక్కినావనుకో మచ్చా, దిక్కులేని సావే. పోచ్చ నీకే శవం కూడా దొరకదు. అది పులి అయితే నేను పెద్ద పులి, వెనక్కి తగ్గేదేలే. ఏంది మచ్చా నువ్వు ఎట్ట తయారైనా? పెద్ద పులి పెగ్గేసి ఫారెస్ట్ కు పోతాండది, వస్తాండావా లేదా? నువ్వు లేకుండా ఈడ నేనేం చేస్తాను మచ్చా? అడవికైనా పైకైనా కలిసే పోదాంపా. అట్టా కొండదేవర అడవికి పోయిన మేము చెక్కలు కొట్టడం స్టార్ట్ చేసినాం. కామ్గా చెక్కలు కొడుతున్న మాకు క్రూరంగా ఓ సౌండ్ వినిపించింది. కొంపతీసి పులి వచ్చిందా? పులి రావడం రొటీనే, కానీ ఈసారి పులితో పాటు దానక్క కూడా వచ్చింది. కాదు, ఆడపులే. బేబమ్మా. బేబమ్మా. బేబమ్మ కాదు, బేబక్క. బేబక్క కాదు, కామ్రేడ్ బేబక్క బోల్.
ఏంట్రా నువ్వు అనేది? అసలు బేబమ్మకి నీకు సంబంధం ఏంటి? అచ్చు బాబోయ్, ఈ ట్విస్టులతో నా నరాలన్నీ ట్విస్ట్ అయిపోతున్నాయి. అసలు నీకు ఈ కబోర్డ్ బేబంకి సంబంధం ఏంట్రా? కబోర్డ్ కాదురా కరక్కాయ్, కామ్రేడ్ అది, కామ్రేడ్ బేబక్క. కామ్రేడ్ అయితే ఏంటి, కబోర్డ్ అయితే ఏంటి, వెనకాల ఉన్న కథ ఇంపార్టెంట్. బేబమ్మ, అప్పట్లో నువ్వు కొంతకాలం కనబడకుండా పోతే తీర్థయాత్రలకు వెళ్ళావు అనుకున్నావు, కానీ నువ్వు వెళ్ళింది ఎక్కడకా? ఇలా మౌనంగా ఉంటే కథ ముందుకెళ్ళదు బేబమ్మ. అసలుకే లాగొచ్చేస్తుంది, మొదలెట్టండి. హే చించాంగ్ అన్నకు సరుకు టైంకి డెలివరీ చేయాలని కొండదేవర అడవుల్లో చెక్కలు కొడుతున్న మాకు తక్కువ సౌండ్ వినిపించింది. ఏంది మచ్చా సౌండ్? నన్ను భయపెట్టినీకే కామెడీ గట్ట చేస్తున్నావా ఏంది నువ్వు? నేను కాదురా, మరి పులి. పులి మచ్చా? కామ్గా ఉండరా. ఏదో పిల్లొచ్చినట్టు ఇష్యూస్ అంటావేంటి మచ్చా? పులదే కామ్గా ఉండరా, లేకపోతే జాములా రాసుకొని తినేస్తుంది. మచ్చా, నాకేడు బస్తాను మచ్చా. అలా అయితే నాకు వచ్చేస్తుంది, కాసేపు ఆపుకొని కూర్చోరా. పెద్ద పులి అంటావు కదా మచ్చా. అవునరా, అదిగో. అప్పటికి నేను చెప్పిన పెద్ద పులి పెంగేసి ఫారెస్ట్ కి పోతాంది, ఎవరెస్ట్ కి ఎక్కుతాంది అని నన్ను తోలుకొచ్చినావు. చూడు ఇప్పుడు ఏమైందో. అబ్బబ్బబ్బా, ఆ పులి కంటే ముందు ఏడే నన్ను చంపేసేలా ఉన్నాడు. ఇలా కూర్చొని భయపడ్డం కన్నా దాన్ని బెదిరించడం బెటర్ ఏమో. యో టైగర్, ఏందే అట్టా చూస్తున్నావు? ఏందే అన్నా తమ్ముళ్ళు లేరా నీకు? ఏంటా చూపేంటి? మచ్చా, పులికి మన భాష వస్తుందా మచ్చా? ఓ, దానికి తెలుగు రాదు కదా, అయితే దాని భాషలోనే దానికి ఎత్తాను చూడు. ఏంది మచ్చా నువ్వు చేసిందే? నువ్వు తెలుగులో మాట్లాడినప్పుడే కామ్గా ఉండిందే. నువ్వు మాట్లాడిన భాష దానికే కాదు నాకు ఏం అర్థం కాలే. ఏదేదో మాట్లాడే దాన్ని రెచ్చగొట్టినావు. చూడు ఇప్పుడు అది అట్టా మీద కొత్తందో. నువ్వు ఉండరా, ఇప్పుడు చెక్కలట్టా పట్టుకెళ్ళేది. ఏంది మచ్చా నువ్వు మాట్లాడేది? చెక్క మాట దేవుడు ఎరుగు. బాణాలుంటే ఒక్కలు అమ్ముకున్నా బతకచ్చు. పరిగెత్తు మచ్చా, పరిగెత్తు. మచ్చా లేకు మచ్చా, పైకి లేకు. పులి నా మీదకి వస్తా అంటే ఆ క్షణం నా మైండ్ లో ఒకటే రన్ అవుతుంది. ఎవరు మళ్ళీయా? కాదు, రక్తం వేసే ఇడ్లీ. ఆ పులి కన్నా రేపటి నుంచి రక్తం ఇడ్లీలు తినలేనన్న బాధే నన్ను ఎక్కువ వెంటాడింది. అప్పుడు పులి నేను లుక్స్ లుక్స్ లుక్కు 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 నన్ను తినేయడానికి వచ్చేస్తుంటే సడన్ గా ఓ సౌండ్. పిల్లి పిల్ల, ఎందుకు ఎంత లొల్లి చేస్తావా? ఇంకోసారి అరిసావు ఇంకో నోరు కుట్టేస్తాను. అది అలా ఉండు. యో థ్యాంక్ యూ మామా, టైంకి వచ్చి కాపాడినావు. మామేంట్రా బ్లాక్ మాంబా, కాల్ మీ బేబ్స్, బేబక్క. బేబక్క? ఎస్, కామ్రేడ్ బేబక్క. అంటే మీరు నక్సలైటా? అవును, ఈ అడవి తల్లి ముద్దు పెట్టాను. థ్యాంక్ యూ బేబక్క, మా ప్రాణాలు కాపాడినందుకు. అయినా ఈ సమయంలో పులి వేటకు తిరుగుతుందని మీకు తెలీదా? ఇక్కడికి వచ్చారు. తెలుసక్క, అప్పటికే నేను చెప్పినా వద్దని, కానీ ఈయనే చెక్కల కోసం నన్ను తోలుకొచ్చినాడు. చెక్కలా? ఏం చెక్కలు? చెక్కలు కాదక్క, మొక్కలు, ప్లాంట్స్. మా తాతకు ఒంట్లో బాగపోతే జింగిడి ఆకు పసర గురించి వచ్చా. ఓ అదా, ఆ దూరాన కొండ మీద ఉంటది, పద తీసుకెళ్తా. ఏంది మచ్చా కొండ అంటాందే? ఇప్పుడు ఆ కొండ ఎట్టా ఎక్కేది మనం? బేబక్క, ఇప్పుడు ఆ బొక్కలో మొక్క కోసం కొండ ఎక్కడాలి ఎందుకులే. మరి మీ తాత? పోతే పోతాడు, ఏదో జీవితం. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? మేము ఇంకింటికి పోతాం. అదరా వేరా. ఆ పద మచ్చా, బిన్నే పోదాం. చూడు బుల్లోడా, పైసలు ఇచ్చేటోడికి అబద్ధం చెప్పొచ్చు కానీ ప్రాణాలు కాపాడిన వాళ్ళకి అబద్ధం చెప్పకూడదు. మీకు కావాల్సిన చెక్కలటి పక్క ఉన్నాయి, త్వరగా కొట్టుకొని చీకటి పడేలోపు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఈ అక్క పెద్ద ఖతర్నాక్లా ఉంది మచ్చా, మన మొక్కలు చూసే పసి కట్టేసినదే. సర్లే, అవతల లోడేసే టైం అవుతుందే, పద. సరుకెట్టా పోయిండాదిరా, సరుకెట్టా పోయిండాది. ఏమో అన్నా, నాకు అది అర్థం కావట్లేదు. అసలు పోలీసుల్ని రాముడి మెట్రో డైవర్ట్ చేసామని ఆడికెలా తెలిసిందంటావు? మనం అనుకోవచ్చు, ఇంత పక్కాగా ప్లాన్ చేసి ఉన్నాం కదా, సరుకెట్టా నొక్కేసినాడని. ఎవడో ఇన్ఫార్మర్ ఉన్నాడని డౌట్ వేస్తుంది. ఇన్ఫార్మరా?
ఆ, ఏంది బాసే ఉండాడు కదూ ఉండొచ్చన్నా ఉండకపోవచ్చన్నా. లేకపోతే పర్లేదురా ఓడు ఉంటే మాత్రం ఎవరాడు మచ్చా నాకు నిన్నటి నుండే ఒకటి కొట్టేస్తుంది అడిగేదా వాట్ మచ్చా? అసలు రాముడు మెట్టగాడ పోలీసులు కాసినారని నీకెట్టా తెలుసు మచ్చా? అదా మొన్న స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ జమదాగ్ని గడి వాకీ టాకీ దొబ్బుకొచ్చిన. ఏంది మచ్చా ఇదే? నువ్వు ఈడు ఉండాల్సినోడు కాదు మచ్చా. హలో హలో ఎనీవన్ దేర్? మచ్చా మచ్చా రింగ్ అయితాంది. హలో ఎవరైనా ఉన్నారా? ఈ కీరవాణి కా కేంద్ర హే సంగీత్ మ్యూజిక్ దర్శక్ और పాఠక్. ఇప్పుడు రాబోయే పాట మీకు నచ్చితే ఒకటి నొక్కండి. రే ఇది వాకీ టాకీరా, నెంబర్ లాడ్ ఉండేది. ఓ అయితే పాట విని పెట్టేయండి. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, నువ్వు పెట్టు పెట్టకపో నే పెట్టేస్తూ ఉంటా. రే 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 ఫోన్ పెట్టకరా. ఇంకా పెట్టలేదు, రే ఎవర్రా నువ్వు? ఇప్పుడు పెట్టేస్తున్నా. బాయ్. రేయ్! అబ్బా ఏంది మచ్చా ఈ అర్ధరాత్రి లోడ్ వేసేదే? ఆ చించం కనుక వేరే పని ఏం లేదా ఏంది? ఏదో పెద్ద డీల్ వచ్చి ఉండదు, అయినా డబుల్ పేమెంట్ అన్నాడు కదా అందుకే చేసాడు ఇది. లేకపోతే డీల్ మంగళదీప్ చేతిలోకి పోతుంది. ఓహో త్వరలో పెద్ద డీల్ ఉండదురా, అది చేస్తే లైఫ్ సెట్. ఎవడున్నాడు? ప్రతి ఎపిసోడ్ లోనూ వస్తాడు, అట్లా చూసి ఎట్టా పోతాడు. కొంపతీసి పోలీస్ ఇన్ఫార్మరా ఏందే? నేను చూస్తా ఉండా, అడు మళ్ళీ కనిపించనే అప్పుడు చెప్దాం. సర్లే ఆడు కనిపించేది పక్కన పెట్టుగానే మళ్ళీ నీకు మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావు మచ్చా? ఏం చేస్తారా చూస్తా. నువ్వు అట్టానే చూస్తా ఉండు, ఎవడో ఒకడు తాళి కట్టే తీసుకెళ్లిపోతాడు. రే ఏంద్రా నువ్వు అనేది? మరి ఇంకేంది మచ్చా నువ్వు అట్టా సులుగారుతూ చూసేటిది? ఇంకోసారి కనిపిస్తే డైరెక్ట్ వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పేసి. అంతే అంటావా? అంతే మచ్చా, అమ్మాయిలతోటి ప్రేమగా ఉండాలి, ప్రేమగా స్ట్రైట్ గా మనసులో ఉన్న మాట చెప్పేసేయాలి. అయితే రేపు మార్కెట్ లో చెప్పేస్తారా? మై డియర్ మల్లెపువ్వు గెట్ రెడీ టు ఫాల్ ఇన్ మై లవ్. మచ్చో నిన్న నైట్ అట్టా డైలాగులు కొట్టే ఏంది ఇప్పుడు కామ్గా కూర్చున్నావు? ఆ రైటర్ గారికి పని లేదు, ఏదో డైలాగ్ రాతే చెప్పేశాను. సీన్ లో కొత్త తెలుస్తుంది టెన్షన్. ఒరే వేరా మళ్ళీ పడేయడానికి మంచి ఐడియా ఉంటే చెప్పరా. సంకేత్ మచ్చా. ఏందే సంకేత్ మచ్చా? దేనికిరా? రే 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 ఏంద్ర అట్టా పడిపోయినా? నువ్వు సంకెత్తితే నీ అక్క నేనే పడిపోయినా. మళ్ళీ ఎంతసేపు ఈజీగా పడిపోద్ది. ఏ తూ మడ్డినాయలా. నిజం మచ్చా, నేనైతే ఎత్తేదాకా ఆగిన, అదే మళ్ళీ అయితే నువ్వు ఎత్తే గ్యాప్ లోనే పడిపోద్ది. రే కోతి నా కొడుకో, నేను ఐడియా అడిగిందే కింద పడేయడానికి కాదు, ప్రేమలో పడేయడానికి. ఆ క్లారిటీ నువ్వు నాకు ముందే ఇవ్వాలి మచ్చా. సరే ఇప్పుడు ఇచ్చాగా చెప్పు. ప్రేమలో అంటే ప్రేమ, ప్రేమ అంటే లవ్, లవ్ అనేది బొవ్వ లాంటిది మచ్చా. మనకు ఆకలేసినప్పుడు అది దొరకదు, అది దొరికినప్పుడు మనకు ఆకలేదు. కాబట్టి అందినప్పుడే తినేయాలి. ఒకవేళ అది అందినప్పుడు నీకు కూడా ఆకలేసింది అనుకో, అదే తుర్లో మచ్చా, తుర్లో. ఏంద్ర అదే? తుర్లో మచ్చా. అది తుర్రో మర్రి చెట్టు తొర్రో కాదురా, ట్రూ లవ్ రా, ట్రూ లవ్. అబ్బా అబ్బా కొట్ట మాకు మచ్చా, అదిగో చూడు చూడు మళ్ళీ వస్తాందే. ఏ కాడా? చూడరా వేరా ఏం అందం రా మళ్ళీది. ఆ అందం చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లే. అయితే ఉండు మచ్చా, వెళ్ళి ఎవడొకడు కన్ను పీక్కుని వచ్చేస్తా. వేరా ఏంది గోరా? ఇలాంటి చచ్చు కౌంటర్లు వేసావంటే ఎన్కౌంటర్ లో లేపిచ్చేత. సారీ మచ్చా, యూ క్యారీ ఆన్. ఓయ్ నువ్వేందేడా? టీ తాగుదామని వచ్చిన. నీకోసమే వచ్చినాం. అదే అదే నీతోటే టీ తాగనీకి అన్నొచ్చినాడు. నాతోనా? నాతోని టీ తాగడిందే? అంటే అది శనివారం అందమైన అమ్మాయితో టీ తాగితే ఉన్న శనిలన్నీ పోతాయని ఓ శనిగడి చెప్పాడులే. నీకన్నా అందమైన అమ్మాయి ఈ చుట్టుపక్కల ఎక్కడా నాకు కనబడలే, అందుకే నీ కోసం ఎయిటింగ్ చేస్తానా. ఏందే టీ తాగితే శనులు పోతాయా? ఏ తలకు మసనోడబ్బి నీకు చెప్పిందే? ఇంకెవరు? ఈ ఏరాగాడే. ఏంది మచ్చా పెనం మీద దోశ తిరిగేసినట్టు అట్టా తిరిగేసినావు? ప్రేమ కోసం ఎన్ని పాటలైనా పడమన్నారా పెద్దోళ్ళు. వాళ్ళకి పని పాట లేదు మచ్చా, అట్టే చెప్తారు. అయినా నీ ప్రేమ కోసం నేనెందుకు పాటలు పడేదే? ఇదిగో అబ్బే, ఇట్టా నా వెనక పడ్డం మానేసి పోయేదైనా పని చేసుకో. ఓన్ పనే నీ ఎంట పడ్డం. హా ఏందే? ఏం లేదు ఏం లేదు. చించంగ్ అలమితి అబిబి
ఏంది మచ్చా ఏమంటున్నాడు? పిల్లి పాలతో సేమియా చేశాడంట, పంపుతానంటున్నాడు. పిల్లి పాలతో సేమియా ఏంది మచ్చా? ఆ, ఏం వద్దులేరా చించాంగ్, డబ్బులు పంపు చాలు. పంపియా ఏందో రైస్ అయినా బసా, ఓడేం మాట్లాడినా తిట్టినట్టే ఉంటది. నీకు అర్థం కాదనే ఆడిని నిజంగానే తిడుతున్నాడు మచ్చా. లేదురా, సింగ్సాంగ్ అన్నట్టు అంటాడు కాదు, నమ్మకానికే నాన్నలాంటాడు. నమ్మక నువ్వు ఆ సైనా సరుకులే నమ్ముతాండావు మచ్చా. ఒరే, ఈ చైనా ఓడి గోల్ ఎప్పుడు ఉండేదే గాని నా చిన్నదాని గోల్ చూద్దాం పదరా. మచ్చా నీ సిలక్ గోల పక్కనట్టుగానే ఈ అక్కేంది ఏడకొచ్చినదే? ఏ అక్కరా? బేబక్క మచ్చా. హాయ్ అక్క, ఏం తెట్టొచ్చినా? కూరగాయలు కొనుక్కుందామని ఇలా వచ్చా. కూరగాయల? మీరు కూడా కూరగాయలు తింటారా అక్క? ఏరా మేమేనా గ్రహాంతర వాసులమా? మేము మనుషులమే, మేము తినేది కాయగూరలే. అబ్బా, ఓడి సంగతి పక్కన పెట్టుగానే కరెక్ట్ టైంకి వచ్చినావు అక్క. ఏరా ఏమైంది? నేను ఓ పిల్లని లవ్ చేస్తాడానక్క. ఆ పిల్లని పడే నీకి మంచి ఐడియా ఉంటే చెప్పు. ఐడియా సంగతి పక్కనెట్టు, ముందు నీ అవతారం చూసుకున్నావా? ఇలా ఉంటే ఏ అమ్మారా నిన్ను ఇష్టపడేది? ఏమైందక్క, సెట్ బాలేదా? కొత్త సెట్టే, మొన్న సంతలో 100 కొన్నా. మార్చాల్సింది నీ షర్ట్ కాదు, నీ సెటప్ గెటప్. వాట్ ద దబ్బకాయ్, ఏంది నువ్వు అనేది? భూతాలను భయపెట్టేలా ఉన్న నువ్వు ఆ బ్యూటీని పడగొట్టేలా మారాలి. అయితే ఉండు, సాయంత్రం సంతకెళ్ళి బొంత నిండా బట్టలు కొనేస్తా. అంత టైం లేదు గాని ఉండు. ఆ? ఏంది మచ్చా ఈ ముసలిది పెద్ద మాయల పకీర్లా ఉందే? ఏదోట్లేరా, వర్కౌట్ అయితే అదే హ్యాపీ. ఈ గెటప్ లో నిన్ను చూస్తే మళ్ళేంది దాని తల్లి కూడా నీ వెనకమాల వచ్చేస్తదే. థ్యాంక్స్ అక్క. నెక్స్ట్ ఏం చేద్దాం చెప్పు. ఇప్పుడు నీకు అర్జెంటుగా ఒక కవిత కావాలి. కవిత ఎందుకు? నేను లవ్ చేస్తుంది మళ్ళీని. ఒరే మాలోకం, కవిత అంటే అమ్మాయి కాదురా, పోయిట్రీ. నీ ప్రేమను కవితలా రాసి ఆ అమ్మాయి చెప్పు. ఎందుకు పడతా నేను చూస్తా. కవిత అంటే చేతికుండేది వాచి, సైకిల్ కేసేది ప్యాచి. మొలక కట్టేది గోసే, పిల్లోడు పెడతాడు పేసే, నీటిలో ఉండేది పాసే. ఇంకా చెప్పు మచ్చా. కవిత్వం చెప్తే అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి మచ్చా. మరి నా కవిత ఇంప్రెస్ చేసేలా లేదా? ఎక్స్ప్రెస్ ఎక్కే పారిపోయేలా ఉంది. నేనేం చేయను రా, చిన్నప్పటి నుంచి గన్న తప్ప పెన్న పట్టుకోలేదు. అందుకే మచ్చా చదువుకోవాలనేదే. మనిషి అన్నాక కూసింత కళాపోసన ఉండాలి. సర్లే ఉండు, నేను రాస్తాను. అట్టా నవ్వులుతా అంటే కిల్లే, అప్పుడే వచ్చినది మళ్ళీ. అబ్బా, ఉండి ఇంకా అయిపోలేదు. ఓకే ఓకే, కంటిన్యూ. అట్టా నవ్వులుతా అంటే కిల్లే, అప్పుడే వచ్చింది మళ్ళీ. చేసుకోవాలి పెళ్ళే, మన జంటను చూసి జనాలు చావాలి కుల్లి కుల్లే. బాబా, వాటర్ రైమింగ్. జరాగు మచ్చా, ఇంకా ఉండదే. ఏంది నువ్వు నీ కంగారు? క్యారీ ఆన్. అప్పుడే గోడ కొడుతున్నారు పిడక, నచ్చింది వయ్యారి నడక. పెడదాం నీకో ముక్కు పుడక, నువ్వు ఓకే అంటే వాయిద్దాం మన పెళ్లిలో తడిక. ఏంది బేబక్క స్టన్ అయిపోయినావు, ఎట్టుంది? నీ మొహంలా ఉంది. అయితే బానే ఉండదన్నమాట. ఇలా చెప్తే నేను ప్రేమించదురా, పెరగట్టించుతుంటది. మరి ఇంకెట్టాగక్క చెప్పేది? ఈ కవితలన్నీ నీ వల్ల కాదు గాని నేరుగా వెళ్ళి నీ మనసులో ఉన్నమాట ధైర్యంగా చెప్పు. ఓకే బేబక్క. మచా ఆడ చూడు మచా, ఆ మంగళదీప్ సింగ్ గడు మనుషులు తోలుకుని వచ్చినాడు. పక్కా నీకోసమే మచా, పద పారిపోదాం. ఏందిరా ఆడికి భయపడేది? ఓడు మంగళదీప్ సీన్ అయితే ఈడ ఘోర తగ్గేదేలే. మచ్చా వద్దు మచ్చా, పద మచ్చా పోదాం. ఏంది? ఈ అమ్మని ఏడైనా చూసినావా? చూసినా. ఎక్కడ్రా చెప్పు, ఎక్కడెక్కడైనా ఉందా? ఇక్కడ కాదు, కానీ ఆ ఎమ్మి ఏడుంటదో నాకు తెలుసు. పదండి చూపిస్తా. మచ్చా ఏంది మచ్చా అట్టా చెప్పినావు? అన్నా, ఆ గోరగాడికి ఈ అమ్మ ఏడుందో తెలుసంట. మనతో పాటు వచ్చి చూపిస్తా అంటున్నాడు. ఇవాళ ఎందుకో నాకన్నీ కలిసి వస్తాండాయి. ముందు ఆ ఎమ్మి ఆడుందో తెలుసుకొని దాంతో పాటు ఆ గోరాగాడిని కూడా సంపి పూడుద్దాం. ఒకే దెబ్బకే 2 పెట్టలు. ఏంటి మళ్ళీని పట్టించడానికి ఒప్పుకున్నావా? ఛీ! అబ్బా అది కాదు. ప్రేమించానని చెప్పి ఇలా పాపం చేస్తావా? పాపిస్తోడా? చిచ్చి!
అబ్బబ్బా అది కాదురా. ఇప్పటిదాకా నువ్వు బ్రెయిన్లెస్ అనుకున్నాను రా, ఇది విన్నాక నువ్వు హార్ట్లెస్ అని కూడా తెలిసింది. ఛీ. అబ్బబ్బబ్బా ఆపండి, ఓ ఎక్కేస్తున్నారు. ఫస్ట్ నన్ను ఏం జరిగిందో చెప్పనివ్వండి. ఇలా స్లోగా కాకుండా ఫ్లోలో చెప్పు. ఆ రోజు నేను వాళ్ళకి మళ్ళీ చూపిస్తానని వెళ్ళింది తన పట్టించాలనే ప్లాన్ తో కాదు, తన మీద ఉన్న ప్రేమతో. అబ్బా ఏందన్నా, జంగిల్లో ఉండాల్సిన ఎలిఫెంట్లు జీపులో ఉన్నాయేంటి? అబ్బాబ్బాబ్బా ఏం విజువల్ రా. వైల్డ్ యానిమల్స్ అన్ని వ్యాన్ ఎక్కినట్టుంది. ఎవరైనా వైల్డ్ యానిమల్స్ చూడడానికి ఫారెస్ట్ కి వెళ్తారు, నేను మాత్రం వైల్డ్ యానిమల్స్ తోనే ఫారెస్ట్ కి వెళ్తున్నాను. ఏంటో ఈ బౌన్సర్ గాలి లోకలు చెరుకు మిషన్ లో పడ్డ నిమ్మకాయలు అయిపోయింది నా పరిస్థితి. అయ్యో అన్నా, ఏం తింటావన్నా? అడవి దున్నలా ఉన్నావు. అడవి దున్ననే తింటా. మా బాబే. రే సోదాపి ముందు పిల్లాడుందో చెప్పు. పిల్ల ఏడుంటది? తల్లి దగ్గర ఉంటది. ఏందన్నా నువ్వు ఇలాంటి సిల్లీ క్వశ్చన్లు అడిగేది? నువ్వు డాను, మళ్ళీ నీకో వ్యాను. రేయ్ కామ్గా కూర్చో, లేదంటే వ్యాన్ లో కాదు వ్యాన్ కింద ఉంటావు. అన్నా వాయిస్ వినిపిస్తుంది కానీ ఫేస్ కనిపించట్లేదు. నీ మొహం ఏడన్నా? మాట్లాడకుండా ఉండలేవా? ఓ నసపెట్టేస్తున్నావు. వసపెట్టలాంటి గొంతేసుకొని నువ్వే నస గురించి మాట్లాడాలి. అన్నా ఇంటి భరించలేకపోతున్నావు అన్నా. ముందు పిల్లనైతే చూపిని, తర్వాత ఆడిది పొల్ల గుచ్చి కాలుద్దాం. ఏందన్నా ఇది? బుర్రరా. మాకి చిక్కు కూర. చిక్కు లేదు, మామిడికాయ తొక్కు లేదు. వైల్డ్ యానిమల్స్ తో సఫారీకి వచ్చా. ఉచ్చు ఉచ్చు. ఉచ్చగాత్రలు వచ్చా, వీళ్ళతో పాటు వచ్చా. కుర్ర బచ్చా. అచ్చా అచ్చా మాకి సరుకు. ఆ, నా దగ్గరే ఇరుక్కు. ఏం మాట్లాడుతున్నాడు రాడు? వ్యాన్లో ఇరుగ్గా ఉన్నదంటున్నాడన్నా. డెలివరీ ఎప్పుడు? కడుపు అయినప్పుడియో. నీ అక్క బెల్లం ముందు సెటప్ గురించి మాట్లాడమంటావు. ఫోన్ పెట్టు. నాకి హట్టు కూర. అట్టు లేదు, పొల్లం అట్టు లేదు. ఫోన్ పెట్టు. రే ఇంకా ఎంతసేపు రా? ఎక్కడది? వచ్చేసా ఉన్నా. అలా లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉంటది. ఏమబ్బే బర్రె తోకుండాదే, తల ఆడకపోయినదే. తల ఏందమ్మే అర్థం కాలా? అదే మీ మచ్చాయి ఆడకపోయినాడా అని అడుగుతుండా. మా మచ్చ పోలేదు, వాళ్ళు తోలుకుపోయారు. ఎవరు? బర్రెలు కాసేటోలా? కాదమ్మే, పేకలు కోసేటోళ్ళు. నీ ఫోటో చూపెట్టి ఆ మంగళదీప్ సీనాల్లో మా మచ్చానే తోలుకుపోయారు. హా ఏందే మంగళదీప్ సీనా? నా ఫోటో చూపెట్టా? అవునమ్మే. ఎంతకీ వాళ్ళు ఎట్టిపోయినారు చూసుంటావా? గోవిందని ఆడ పట్టుకెళ్ళి ఉంటారు. అబ్బబ్బబ్బా లేట్ అయినా మంచి స్పాట్ దొరికింది. కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి. ఆ పిల్లాడు చూపించమంటే గొడవని తీసుకొచ్చావేట్రా? ఈ గొడవలు బంద్ చేసే పని మనిషా? నేను గొడవను పట్టుకొచ్చింది ఆ పిల్లని చూపి నీకు కాదురా, నీకు చొక్కలు చూపి నీకి. ఏయ్ ఏంట్రా నా మనిషి మీద చేయి వేస్తావా? చెయ్యడం కాదురా, గొయ్యి తీసి పాతి పెడతా. ఆ నువ్వు పాతి పెడుతుంటే పాట పాడుతూ చూస్తారు. ఏసేంట్రా? యా, అమ్మాడి అమ్మ స్మెల్. ఒరే అడుగుతున్నారా, ఏం తింటున్నారా? రేయ్ నేను 1000 మంది ఈ కాదురా వాణ్ణే. ఏయ్, యా, ఆ, యో, యా, ఏంటి? మంగళదీపప్ప అందరూ అయిపోయారప్ప. నువ్వు కూడా వచ్చేస్తే శుభమంగళం పాడేసి శుభంగా వేసేద్దాం. కోరా నేనొచ్చింది నీ తోటి లొల్లి కోసం కాదు, మళ్ళీ కోసం. అది ఎక్కడుందో చెప్పు. ఇక్కడ్రా, ఇక్కడ. రే మంగళదీప్ సీను, నువ్వు మళ్ళీ జోలికి ఎందుకు వస్తున్నావు నాకు తెలీదు, కానీ మళ్ళీ జోలికి వచ్చావంటే నోట్లో కిల్లి నవలినట్టు నవలేస్తా. మళ్ళీ అంటే ఫ్లవర్ కాదు, కోరాగాడి లవరు. నేను ఫైర్. ఆ ఫ్లవర్ ని టచ్ చెయ్యాలంటే ముందు ఈ ఫైర్ ని దాటాలి. రే కోరా. రే సీను, సౌండ్ పెంచకు. పెంచావో గ్రౌండ్ లో పాతేస్తా. ఇంకొకసారి మళ్ళీ జోలికొచ్చినట్టు తెలిసిందో అగరబత్తులు ఉండేది నీ కంపెనీలో కాదు, నీ తల దగ్గర. ఆ! ఇదిగో గోవిందు, ఇంకోసారి మల్లెపూలు రోజా పూలు అన్నావంటే పూజ పగులుద్ది. కూల్ మళ్ళీ ఏదో ఫన్న కోసం అంటే ఎందుకు అలా గనలా పేలుతావు? పన్ను అంట పన్ను, గిన్నె పెట్టుకుని కొట్టేయాలి ఏదోని. ఏందట్టా మనసులో మాట్లాడుకుంటున్నావు? ఏమైనా ఉంటే బయటికి చెప్పు. ముందు నువ్వు చెప్పు, తర్వాత చూద్దాం. నువ్వు ఇక నుంచి ఆ పూల కొట్టులో కూర్చోవడం మానే. దేనికి? పూల తోటలో కూర్చోబెడతావా ఏందే? లేదు, ఆ పూల తోటలో కోట కట్టి అందులో నిన్ను రాణిగా కూర్చోబెడతా. నువ్వు నా రాణి, నేను నీ ఖైదీ, ప్రేమ ఖైదీ. డైలాగులు బాగా వేస్తుండవు కానీ పో ఇంకా.
అట్టా నవ్వేసి పో మాకు, ఏదో ఒకటి చెప్పు. నిన్నట చూశాను అప్పుడే పడిపోయాయి మాయ పేరేందే ఓ సెలియా, నీ కాలి సోకంగా నన్నునే మరసిపోయాయి హాయి నీ వల్లే ఓ పిల్ల. ఎట్టా పుట్టేసావమా ఇంత అందం ఎందమా, మత్తు కల్లా సైగలతోటి గుండె పిండేసావమ్మా. పుట్టా బొమ్మ నీవమ్మా దిష్టే తీసేస్తానమ్మా, పట్టు బట్ట కట్టి నీకే తాలే కట్టేస్తానమ్మా. ఈ మాయా ప్రేమేనా అవునను సంబరాలు చెరిపేనా, నీ వలన ఏతనా మొదలయ్యే నేడు చిన్న సంతోషాల పండగమైన. నిన్నట చూశాను అప్పుడే పడిపోయాయి మాయ పేరేందే ఓ సెలియా, నీ గాలి సోకంగా నన్నునే మరసిపోయాయి హాయి నీ వల్లే ఓ పిల్ల. ఎట్టా పుట్టేసావమ్మా ఇంత అందం ఎందమా, మత్తు కల్లా సైగలతోటి గుండె పిండేసావమ్మా. పుట్టా బొమ్మ నీవమ్మా దిష్టే తీసేస్తానమ్మా, పట్టు బట్ట కట్టి నీకే తాలే కట్టేస్తానమ్మా. ఈ మాయా ప్రేమేనా అవునను సంబరాలు చెరిపేనా, నీ వలన ఏదనా మొదలయ్యే నేడు చిన్న సంతోషాల పండగమైన. ఇదిగో అబ్బాయ, నువ్వు నా కోటకు ఖైదీవి కాదు, రాజువి, నా గోవిందరాజువి. అబ్బా, ఏంది మళ్ళీ ఈ ఫీలింగ్? గుండెల్లో 100 వీణల వరుస పెట్టి వాయించినట్టుంది. ప్రేమ అంటే ఇట్టానే ఉంటదేమో అబ్బాయ, నాకు కూడా అట్టానే ఉంది. మళ్ళీ 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 పద చేసేసుకుందాం పెళ్ళి. యో యో యో, ఏందా కంగారు నీకు? పెళ్ళంటే అంత సులువునా ఏందే? ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. నాకు ఆల్రెడీ తెలుసు కదా, నీ పేరు మల్లేశ్వరి. మళ్ళీ చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో అనాథగా పెరిగావు. నీకు పూలన్నా మొక్కలన్నా పచ్చని చెట్లన్నా చాలా ఇష్టం. నువ్వు నడిపేది పూల కొట్టు, నీ అడ్రస్ గంగమ్మ గట్టు. ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలియని విషయం ఒకటి ఉంది. అసలు ఆ మంగళదీప్ సీను నీకోసం ఎందుకు ఎదుగుతాడాడు? అదా, 2 వారాల కిందట మొగలు పువ్వుల కోసం అడవికి పోతా ఉంటే ఆ మంగళదీప్ సీను వాడి మనుషులు చెక్కలు నరుకుతుండారు. ఏయ్, ప్రకృతిని పాడు చేయడానికి మీకెవరిచ్చుండాడు హక్కు? ముందా చెట్లు నరకడం ఆపండి. వచ్చిందండి వయ్యారి. ఇదిగో పాప, నువ్వెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఆపితే తర్వాత నేను నీ ఊపిరి ఆపాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చూసింది చూసినట్టు ఇడిసేసి నీ దారి నువ్వు పో. వాడెన్ని మాటలనినా నేను ఆడి నోరెప్పలే. మరి కలెక్టర్ ఆఫీసులో ఇప్పిన. ఆ మంగళదీప్ సీన్ గడి సరికంతా పోలీసులకు పట్టించిన. అందుకే వాడు నా ఎంట పడుతుండాడు. ఇక నుంచి ఈ మ్యాటర్ నాకు వదిలే. మళ్ళీ ఆడు నీ నీడని తాకాలన్నా ఈ గోడను దాటి రావాలి. ఈడ పేడ ఉన్నది కానీ గోడ ఏదో ఉన్నది మచ్చా. వచ్చాడు భలే కరెక్ట్ టైంకి వచ్చేస్తావు మచ్చా నువ్వు. ఏం మచ్చా, ఈ వీరతో పని పడినాదా ఏంది? అవునరా, మళ్ళీ దిష్టి తీయడానికి ఒక గుమ్మడికాయ కోసం చూస్తాండాను. కరెక్ట్ టైంకి నువ్వు వచ్చినావు. పో మచ్చా, నువ్వెప్పుడు ఇంతే, అమ్మాయిల ముందు పరువు తెస్తా ఉంటా. కరువులో ఉన్నోడికి పరువు ఎందుకురా? ఇలా ఎరువు తీసి వేన్లయ్యి. అవును గోవింద్, నువ్వే పని చేస్తావు? అమ్మో, దీనికి అసలే చెట్లు పొట్లు అంటే ఇష్టం. నేను చేసే పని చెప్పానంటే నన్నే గట్టుకేసి గుద్దేత్తది. ఏం చేస్తావో చెప్పమంటే అలా నోట్లో గొలుక్కుంటావేంటే? అది ఐఎమ్ ట్రాన్స్పోర్టర్ ఆఫ్ ది టెర్మినేటర్ ఇన్ ది లాట్ ఆఫ్ ది రింగ్. ఏందే రింగ్ తప్పించే నాకే బొంగు అర్థం కాలే. అదే ఎరువులు సరుకులు అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటా. ఓహో, మచ్చా, సరుకు గురించి చించాంగా ఏమన్నా ఫోన్ చేసిందా? సరుకా? సరుకు కాదు, అరకు.
మెడిసిన్ పక్కూరులో ఆంటీకి బాగాలేదంట, వెళ్ళి డెలివరీ చేసి వస్తానే. ఏ ఆ ఆంటీ ఏమైనా ప్రెగ్నెంటా? ఓ మళ్ళీ నువ్వు కూడానా? నేను డెలివరీ చేస్తానంది మందుల్ని, బిడ్డల్ని కాదు. హిహి, జోక్ చేసినాలే అబ్బాయా. సర్లే, నీ కుళ్ళి జోక్కి సాయంత్రం ఓ బుల్లి కేక్ తెస్తానులే. ఇంకెళ్ళొస్తానే, బాయ్. బాయ్. ఏంది మచ్చా మొహం అట్టా పెట్టినావు? మనం చేస్తాంది ఎందుకో రాంగ్ అనిపిస్తాందిరా. ఏంది డ్రైవింగా? కాదు, స్మగ్లింగ్. ఎప్పుడు లేందే సడన్ గా ఏంది మచ్చా ఇదే? బ్రెయిన్ బస్ స్టాండ్ లో కనిపెట్టొచ్చేసినావా? ఈ వ్యాపారంలో ఎంత డబ్బు ఉన్నదో నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడున్న పలంగా స్మగ్లింగ్ మానేమంటే రేపు నుంచి మనం బస్ స్టాండ్ బయట బెగ్గింగే. ఏమోరా, మళ్ళీకి ఇట్లాంటి పనులంటే నచ్చం. మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నామని మళ్ళీకి తెలిస్తే పెద్ద లొల్లి చేస్తది. తర్వాత మా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు మచ్చా, అమ్మాయి కోసం నువ్వు ఇట్టా చేయడం నాకు నచ్చట్లా. తప్పదురా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అబ్బా, ఈడొకడు నా ప్రాణానికి. చింగ్ వాట్స్ రాంగ్? కూర చెక్క నాకు హక్క నూడిల్స్ బొక్క పడతా. లేదు, చెక్కలు కొట్టడం ఆపేసియో, ఇంకా నో డెలివరీ. నూకు నూకు పెద్ద డిల్వా చక్రవాకంలో సెల్వా. ఒరే అల్వా, చెప్తే అర్థం కదా నీకు? పంపివు. రే, ఇంకొకసారి పంపియో అన్నావంటే చైనా వచ్చి నీ బ్యాక్ లో రాడ్డు దింపియో, ఇంకా ఫోన్ పెట్టియో. బాయ్. నూకు నూకు. అబ్బా, ఈ చించంగాడి వల్ల కడుపులో బ్యాంగ్ బ్యాంగ్ అయిపోయింది. ఏంది మచ్చా ఏడాపను? సరుకు లోడింగ్ ఏడ కాదుగా. వ్యాన్ లో సరుకు తర్వాత లోడ్ చేయొచ్చు గానీ ముందు కడుపులో సరుకు అన్లోడ్ చెయ్యాలి. చి ఏంది మచ్చా నువ్వు ఎక్కడ పడితే అక్కడ? నేచర్ లో బెస్ట్ ఫీచర్ ఇదేరా, ఎక్కడ కావాలితే అక్కడ కూర్చోవచ్చు. చే ఈ రాయి వెనక్కి కూర్చో మచ్చా, ఎవరికి కనిపించో. ఏడే ఉందరా, మనకు కావాల్సింది రాక్స్ కాదు ఆక్స్. అసలుకే వాటర్ బాటిల్ కూడా లేదు. రోజు రోజుకి చాలా గలీజ్గా తయారవుతున్నావు మచ్చా నువ్వు. అబ్బా, ఇది ప్లేస్ అంటే చూడు ఎన్ని ఆకులు ఉన్నాయో. అది ఏంట్రా, ఏదో గుచ్చుకుంటున్నట్టుంది. ముళ్ళు అనుకుంటా, పీకేద్దాం. మచ్చా ఏంట్రా? నువ్వు పీకింది ముళ్ళు కాదు మచ్చా, ల్యాండ్ మైన్ పిన్ను. ఇదాడి నుంచి వచ్చిందిరా. అది ఆడి నుంచో రాలేదు మచ్చా, నువ్వేడి నుంచో వచ్చి దాని మీద కూర్చున్నావు. అయ్యా, కదలకు మచ్చా, కదిలితే పేలిపోద్ది. అమ్మ బాబాయ్, ఏదోటి చెయ్యరా. నీట్ గా రాయి వెనకాల ప్లేస్ చూపించిన నువ్వే ఆకులు వాళ్ళంలానే ఏడకొచ్చి కూర్చున్నావు. కూర్చునే ముందు చూసుకోబడలా? ఒరే, నాకేం తెలుసురా ఇక్కడ ల్యాండ్ మైన్లు పెడతారని. అయిపోయింది మచ్చా, అంతా అయిపోయింది. నువ్వు గనక పైకి లేసినావు అనుకో అట్టే పైకి పోతావు. ఒరే, టెన్షన్ లో బాత్రూమ్ తో పాటు కడుపులో పేగులు కూడా వచ్చేలా ఉన్నాయి, భయపెట్టకరా. మచ్చా, నీదో మంచి ఫోటో ఉంటే ఈ మచ్చా. ఏరా, నా గుర్తుగా దాచుకుంటావా? లేదు మచ్చా, నువ్వు పోయాక దినం భోజనాలు కాటిని బ్యాన్ వేయించాలిగా. అయ్యో, అంటే నేను పోతానని ముందే ఫిక్స్ అయిపోయావారా? డౌట్ పడినీకే నువ్వేమన్నా ఊబిలో కాలెట్టినావా? ల్యాండ్ మైన్ మీద బేస్ ఎట్టిను, నీ బేస్ బ్లాస్ట్ అవడం ఫిక్స్ మచ్చా, నువ్వు పైకి పోవడం ఫిక్స్. ఒరే, అలా భయపెట్టే బదులు హెల్ప్ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో చూడరా. ఈడెవడు ఉంటారు మచ్చా, జంతువులు తప్ప. ఏ అన్నలో అక్కలా ఉంటారు చూడరా. ఏ మచ్చా, నువ్వు పోయాక శవం ఎత్తుపోవడానికా? ఒరే, నువ్వు ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే నేను నిజంగా లేచిపోతా. వద్దు మచ్చా, నువ్వు లేకమాకో, పోతాండా. అయ్యో ప్రభువా, ఈ టైంలో ఎవడరా బాబు? ఈ కూర హక్క మక్కి చిక్కు చించాంగ్. ఒరే చించాంగ్, నీకు టైము పాడే లేదేంట్రా? నాకు చెక్క కావాలి, నీకు బొక్క పడతాది. ఒరే, నీకు బొక్క పడేలాగే ఉంది, నాకు బొక్క బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. ఇంకొకసారి చెక్క తొక్క అని ఫోన్ చేసావంటే నీ పిక్కల ముక్కల్లా కోసి గబ్బిలాలకి వేస్తాను. ఫోన్ పెట్టా. అయ్యో, పీస్ఫుల్ గా పని చేసుకుందామని వస్తే ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉంది పరిస్థితి. గోరా, దొరికేసావురా. యు ఆర్ అండర్ అరెస్ట్. అండర్ బర్స్ట్ అయిపోయేలా ఉంటే ఇప్పుడు అరెస్ట్ ఏంటి సార్? ఇంకేం మాట్లాడుకు, నువ్వు తప్పించుకోలేవు. సార్, అరెస్ట్ చేయడానికి మీకు వేరే ప్లేసే దొరకలేదా? అయినా ఎక్కడ అరెస్ట్ ఏంటి సార్, అది కూడా ఈ పొజిషన్ లో? ఇక్కడైతే నేను ఫ్రీగా దొరుకుతావని కాపు కాసావురా. త్వరగా నీ పని అయితే మా పని మొదలు పెడతాం. మీ పనికి నా పనితో ఏంటి సార్ సంబంధం? ఆ పక్కనంతా ఖాళీ, వెళ్ళి కానిచ్చేయండి. రేయ్, మాటలతో మాయ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఈసారి కెన్నలతో కాదు, బాంబులతో వచ్చాం. మీ బాంబుల కన్నా పెద్ద బాంబు నా బేస్ కింద ఉంది, కావాలంటే చూసుకోండి. నాస్టీ ఫెలో. అబ్బా, అది కాదు సార్, దాని కింద. నో, ఐ కాంట్. అబ్బా, వీడికి ఒకటి చెప్తే ఒకటి అర్థం అవుతుంది.
కిందేమో గొయ్య ముందేమో ఈ కుయ్య. దేవుడా నన్ను కాపాడే వాళ్ళే లేరా? వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంట్రా? ఏ, కింద కాదా ఉదరది. వస్తుంది మా అక్క, మీ అందరి పని పట్టడం పక్క. ఆ, ఇదేంటి గెన్న నాకెట్టింది? గెన్న చూపిస్తుందేమో. బాగుందక్క, లేటెస్ట్ మళ్ళా. ఇటుపక్క ఎక్కడ చూడలే. ఇంకా లేట్ ఎందుకు అక్క, వాళ్ళు బెండి తీసే. ఏయ్, ఆమె వచ్చింది మా పెండు తీయడానికి కాదురా, నీ కథ ఎండ్ చేయడానికి. బేబక్క బేబక్క కాదురా, బేబమ్మ, స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ ఎన్ఐఏ. ఏంటి నెయ్యా? నెయ్యి కాదురా, లబ్బే, ఎన్ఐఏ. బ్యాచ్ నంబర్ 342836, ట్రైన్డ్ ఎట్ పెద్దాపురం పోలీస్ అకాడమీ. నీలాంటి క్రిమినల్స్ ని క్లీన్ చేసే సునామీ. ఏంటక్క ఇదంతా? రాయ్, బేబమ్మ నక్సలైట్ కాదురా, స్మగ్లింగ్ ని నోట్లో వేసి గిగిలింగ్ చేయడానికి వచ్చిన సిజిలింగ్ ఆఫీసర్. నీతో ఉంటూ నీ ప్లాన్స్ తెలుసుకుంటూ నీ క్లోజ్ అయ్యింది నిన్ను క్లోజ్ చేయడానికి. గవర్నమెంట్ కి ఎదురు తిరిగి స్మగ్లింగ్ చేస్తున్న నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నా. రాయ్, అరెస్ట్ అరెస్ట్ అని ఫారెస్ట్ అంతా వినబడేలా అరుస్తున్నా. అలా జమ్మలా కూర్చున్నావేంట్రా? మచ్చయింది, పోలీసులు కిట్టా దొరికేసినాడు. ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఏమో. అబ్బబ్బబ్బా సార్, మీరు అసలు జమదగ్న జమ్మల మడుగులో జాంకాయలు అమ్ముకునేవాడా? చెప్తే అర్థం కదా మీకు? నేను కూర్చుంది ల్యాండ్ మీద కాదు, ల్యాండ్ మైన్ మీద. ఇక్కడి నుంచి లేచానంటే నేనే కాదు అందరూ ఒకేసారి పైకి పోతాం. నా ముందు నటించే ఘోర పిన్ను తెత్తనే గానీ ఆ బాంబు పేలదు. ఇదిగో తీసుకో. ఏంటిది? అడిగావుగా పిన్ను, పెట్టుగా. ఇదెందో పీకవరా? కూర్చున్నప్పుడు గుచ్చుకుంది, ముళ్ళు అనుకుని పీకేశా. తీరా పీకేగా తెలిసింది అది ల్యాండ్ మైన్ పిన్ అని. ఓ భీమ్లా నాయక్, కామ్ గా వచ్చిన పని చూసుకోకుండా దాన్ని ఎందుకు పీకరా లబ్బే? ఓ అబ్బబ్బబ్బా, కొట్టకండి సార్. సెంటీమీటర్ సైడ్ జరిగినా సమాధి అయిపోతాం. ఓ, ఇప్పుడు ఏం చెయ్యాలి? బాంబు డిస్మాంటిల్ చేయాలి. సూపర్, అయితే వెంటనే టీంని పిలిపించండి. టీం ని పిలిపించేంత టైం మనకు లేదు. నువ్వే ఆ బాంబుని డిస్మాంటిల్ చేయాలి. ఓ, ఎలా? వాడు కూర్చున్న ప్లేస్ లోనే బాంబుని డిస్మాంటిల్ చేయాలి. షట్ షట్ షట్, షిట్ లో ఉన్న బాంబుని షట్ డౌన్ చెయ్యాలా? నా వల్ల కాదు. మిస్టర్ జమదగ్ని, దిస్ ఇస్ యువర్ డ్యూటీ. డూ ఇట్ ఇమిడియట్లీ. నో, ఐ కాంట్. దిస్ ఇస్ నాట్ మై రిక్వెస్ట్, ఇట్స్ మై కమాండ్. గో పుట్ యువర్ హ్యాండ్. ఓ, నా జీవితంలో ఎన్నో రెస్క్యూ ఆపరేషన్స్ చేశా, కానీ ఇలాంటి రిస్కీ ఆపరేషన్ చేయడం ఇదే ఫస్ట్ టైం రా. జంగల్ మే మంగల్. ఓ ఓ ఓ, రాయ్, కదలకుండా కూర్చోలేవా? మరి మీరు కితకితలు పెట్టకండి సార్. నేనెక్కడ పెట్టాను రా? మిస్టర్ జమదగ్ని, ఇంకా ఎంతసేపు? నువ్వు ఉండవమ్మా. నేనేమన్నా గోల్డ్ మైన్ కోసం ఎదుగుతున్నానా, ల్యాండ్ మైన్ కోసం ఎదుగుతున్నాను? కొంచెం టైం పడతా, ఆగు. నాస్టీ ఫెలో, బేబమ్మా చూడీడు. సారీ సార్, టెన్షన్ లో వచ్చింది. అబ్బబ్బబ్బా, సార్ సార్ సార్, ఎక్కడ ఎలైట్ సార్? షట్ అప్. ప్యాంట్ తీసే ఉంది కదా, సరిపోదా? షర్ట్ కూడా తీసేయాలా? సార్, అలసిపోయినట్టు అన్నారు, సోడాని పెట్టరమ్మంటారా? కొట్టానంటే గోడకి పిడకైపోతావు. ఈ టైంలో సోడా ఏంట్రా బొక్కడా? నేను చేస్తుంది పురిట ఆపరేషన్ కాదు, రెస్క్యూ ఆపరేషన్. మూవ్ అసైడ్. సార్ ఏంట్రా? ఏమైనా దొరికిందా సార్? దొరికినట్టే ఉంది. అయితే దాన్ని గట్టిగా పట్టుకోండి. ఓకే, టీకే, నేను ఇంకెళ్తానే. బాయ్. గోరా, సార్ మీరు కదిలినా దాన్ని వదిలినా మొత్తం మటాష్. జాగ్రత్త. బేబమ్మా, ప్లీజ్ సేవ్ మీ. యు ఇడియట్, చేతికి దొరికిన కల్ప్రిట్ వదిలేస్తావా? ఆ బాంబుతోనే సావు. అమ్మయ్యా, ఎలాగోలా ఎస్కేప్ అయ్యి వస్తాం. ఇంతకీ వీరాగాడేడు? ఎక్కడికి రా పారిపోతున్నా? పారిపోవట్లేదు అక్క, పాస్ పోసుకుందామని వచ్చా. ఇంకోసారి పారిపోదాం ట్రై చేసావా? గాడిలో వేసుకొని తీసుకెళ్తా నీ డెడ్ బాడీ. అబ్బా, అది ఇంచాక ఇంకెక్కడికి వెళ్ళను. అక్క, నీకు నేను అక్కేట్రా, యు బ్లడీ క్రిమినల్. కాల్ మీ మేడం. నేను క్రిమినల్, నువ్వు యానిమల్. ఏంటి? ఏం లేదు మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. దారిలో తండా దగ్గర ఒకసారి ఆపితే మా అవ్వని కలిసి వచ్చేస్తా. స్టోరీస్ చెప్పి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నావా? ప్లాను లేదు, పాడు లేదు మేడం. కావాలంటే మీరు కూడా రండి. అన్నా, గుడ్ న్యూస్.
ఏంట్రా అది? ఆ కూరగాడిని పోలీసులు పట్టేసుకున్నారన్నా. మరి అలాంటి గుడ్డు న్యూస్ గాడిద గుడ్డు ఫేస్ వేసుకొని చెప్తావేంట్రా? గట్టిగా చెప్పావు. కూరగాడిని పోలీసులు పట్టేసుకున్నారన్నా. ఆడి చాప్టర్ క్లాస్ ఊకిదంతా అంతా మనదే. ఆడిని పోలీసులు పట్టుకుంటే ఆడి మల్లె పువ్వుని మనం పట్టేసుకుందాం. అది ఎక్కడున్నా ఎతికి ఏరన్న కట్టుకాడికి తీసుకురండి. ఈ రోజు దానికి అక్కడే ఆఖరి రోజు. ఓకే అన్నా. మేడం, ఎందుకు మేడం మొహం ముంచుకెళ్ళాడతారు? మీకు అసలు నవ్వు రాదా? మేడం, మిమ్మల్ని మేడం అని పిలవాలంటే ఏదోలా ఉంది. అక్క అని పిలుస్తా ప్లీజ్. సర్లే ఏదో తేడు. అవునక్క, ఇప్పుడు నన్ను స్టేషన్ పట్టుకెళ్తారా జైలుకి పట్టుకెళ్తారా? నువ్వు తిన్నగా ఉండుంటే ఎక్కడికి పట్టుకెళ్ళడం కాదు. అయినా ఈ ఇల్లీగల్ పనులు మానేసి ఏదో ఒక మంచి పని చూసుకోవచ్చుగా. ఇల్లీగలా? దేనికి ఇల్లీగల్? నేనేమన్నా ప్రజల సొమ్ము కొలగొట్టినానా? చెక్కలు కొట్టినాను, తిరిగి ఆలికే పెట్టినాను. నలుగురు మంచి కోసం చేసే ఏ చట్ట పనైనా నా దృష్టిలో లేగలే. అయినా ప్రభుత్వం సొమ్ము దోచుకోవడం నేరం. ఏంది ప్రభుత్వం సొమ్మ? అడవి తల్లి ఎవరి సొత్తు కాదు, అది అందరిది. అందుకే అందరికీ పనిచేస్తున్నా. హలో, ఏంటప్ప గోరప్ప, పోలీసులు పట్టుకున్నారంటగా? మర్యాదల్లో ఎలాంటి లోటుపాట్లు లేవుగా? నీ బాధ ఏంట్రా? మార్కెట్ లో మల్లెపూ ఒకటి దొరికేసినది, నీదేనా ఏంటి? ఎంత సువాసన వస్తుందంటే నీదే అయి ఉంటదిలే. రేయ్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నీ మల్లె పువ్వుని తెంపైపోతున్నా. దుమ్ముంటే వచ్చే కాపాడుకో. ఉండేదా? రేయ్! బాయ్. రేయ్, 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 రేయ్! నీ బాధ ప్లేసు చెప్పలేదనేగా ఏరన్న కట్టుకాడున్నాం. రా. వస్తున్నారా నీ అక్క? అక్క, అక్క, ఈ ఒక్క గంట నన్ను వదిలే అక్క. తర్వాత నువ్వు జీవితాంతం జైల్లో కూర్చోమన్నా కూర్చుంటా. ప్లీజ్ అక్క, ప్లీజ్, ఒక్క గంట. సారీ, రూల్స్ ఒప్పుకోరా. రూల్సా? అవతల మంగళదీప్ గడు మళ్ళీ చంపేస్తున్నాడు. నీ రూల్స్ మళ్ళీ చావకుండా ఆపగలవా? చెప్పక్క, చెప్పు. నువ్వు చేసిన నేరాలకి చట్ట ప్రకారం అరెస్ట్ చేయాలి. కానీ మానవత్వంతో నువ్వు చేసిన మంచి పనులకి నిన్ను వదిలేయాలి. ఓ పక్క ధర్మం, ఇంకో పక్క మానవత్వం. నేను నమ్మిన ధర్మం వల్ల ఒక ఆడపిల్ల ప్రాణం పోతుందంటే నేను మానవత్వాన్ని ఎంచుకుంటా. నువ్వు ఇల్లు పోయిందు, నా హైయర్ ఆఫీషియల్స్ నేను మేనేజ్ చేసుకుంటా. థ్యాంక్స్ అక్క. రే సీనో, వస్తున్నాను రా. నాకు తెలుసురా అది పెద్ద పులని. బాసే ఏసేండ్రా. ఏంట్రా వేసేది? దా, 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 దా. మాకి చిక్వా గోరా, ఏం చేస్తున్నావు? రే చించాంగా, జలగత్తర మొహవాడా, ఫోన్ చేయడానికి నీకు వేరే టైమే దొరకలేదురా. ఏంటి అయ్యింది గోరా? టెన్షన్ కైకు. రే కేకు, నేను ఫైట్ లో ఇరుక్కు. వాట్ అబౌట్ సరుకు? చైనాలో నీ అడ్రస్ పుడుకు. ఇండేసాక నెక్స్ట్ నీ దగ్గరికే. వామ్మో సేమియా, హస్తలు విస్తు, బతుకుంటే చేసుకుంటా పాస్తా. బాయ్. ఈ పులినెట్ట ఆపాలో నాకు బాగా తెలుసురా. రేయ్ గోరా, మళ్ళీ రేయ్. వీరా, సారీ మచ్చా, డబ్బు కోసం తప్పలే. అర్రే క్లైమాక్స్ ఏంది ట్విస్ట్ లేకుండా ఎలా వెళ్ళిపోతుంది అనుకున్నా. కరెక్ట్ టైంకి వచ్చినావురా వీరా. ఏంట్రా ఇదంతా? ఏంది గోరా అట్టా చూస్తున్నావు? షాకింగ్ ఉందా? అసలు మళ్ళీ ఎక్కడికి తీసుకొచ్చిందే వీరారా. ఒరే ద్రోహి,
ఇప్పుడు నీ కళ్ళ ముందు దీన్ని చంపి తర్వాత నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా. గోవిందు మళ్ళీ గోవిందు అయిపోయావరా నా కొడక. ఏయ్! మళ్ళీ మళ్ళీ లే, మళ్ళీ నీకేం కాదు, మళ్ళీ లే. గోవిందు నాకు మాటివు గోవిందు. ఏంటి మళ్ళీ? ఈ పగలు ప్రతీకారాలన్నీ పక్కన పెట్టి ఎక్కడికైనా దూరంగా పోయి బతుకు గోవిందు. మాటి గోవిందు, నాకు మాటి. ఏంటి మళ్ళీ నువ్వు మాట్లాడేది? నీకేం కాదు మళ్ళీ, లే మళ్ళీ. గోవిందు నేను పోతే నువ్వు బాధపడకూడదు. గోవిందరాజులంటే రాజులా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి, సరేనా? నా నవ్వే నువ్వు మళ్ళీ. మళ్ళీ లే మళ్ళీ. కానిస్టేబుల్స్ అరెస్ట్ దట్ ఇడియట్. మళ్ళీ మళ్ళీ గోవిందు తన చనిపోయింది. అక్క అక్క చూడక్క, ఏం చేశాడో చూడక్క. మళ్ళీ ఊరుకో గోవిందు, మనం ప్రేమించిన వారు పోయారని మనం ఏడుస్తూ కూర్చుంటే మన జీవితం ముందుకు నడవదు. నీ మీద ఉన్న కేసులన్నీ ఎత్తేస్తా. జరిగిందంతా ఒక పీడకలనుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బుద్ధిగా బ్రతుకు. అలా మళ్ళీకి దూరమైన నేను ఏకాంతానికి దగ్గరయ్యాను. పల్లెను వీడి పట్టణాలు దాటి పర్వతాలు ఎక్కి హిమాలయాలు చేరాను. అక్కడే నా వేషం మార్చి కాషాయం కప్పాను. అలా గతాన్ని మరిచి ధ్యానంలోకి వెళ్ళాను. గోవిందరాజులను కాస్త ఘోరాగా మారాను, అఘోరాగా మారాను. నీ గతం ఏంటంటే గుండె తరుక్కుపోతుంది గోరా. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, గోరా చాలా మంచోడని. మీ అందరే పాపం చాలా అవమానించారు. వాడి ప్రాబ్లం ఏంటంటే వాడికి అన్ని ఎక్కువే. దరిద్రం, దోల, ప్రేమ, కష్టాలు అన్ని అన్ని ఎక్కువే. ఇప్పుడు మీరు చూస్తున్న ఘోర అసలు ఘోరాయే కాదు. వాడు వేరు, వాడు వేరు. వాడి దరిద్రం సముద్రం, దోల, ప్రళయం, ప్రేమ, వర్షం. సారీ గోరా, నీ వెనకాల ఇంత బాధ ఉందని తెలియక నిన్ను చాలా సార్లు బాధ పెట్టాను, ఏమనుకోకే. ఛా, మనలో మనకి ఇవన్నీ ఏంట్రా? అవును, అక్కడి నుంచి మరి తిరిగి ఎలా వచ్చావు? కొన్ని సంవత్సరాలు ధ్యానంలోనే గడిపిన నాకు సడన్ గా ఒక రోజు ఒక వ్యక్తి నాకు ఎదురయ్యాడు. అతను నాకు ఒక వ్యక్తిలా కాదు, ఒక శక్తిలా కనిపించాడు. శక్తినా అంటే ఎన్టీఆరా? కాదు, సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన అక్కడికి ఎందుకు వచ్చారు? షూటింగ్లు అయ్యాక ఆయన అక్కడికే వచ్చి చిల్ అవుతాడు. ఇంతకీ నీతో ఏమన్నారు? చూడుగోరా, లవ్ పోయినంత మాత్రాన నీ లైఫే పోయినట్టు జీవితాన్ని వేస్ట్ చేసుకున్నావు. చూడు తమ్ముడు, నీకింకా చాలా లైఫ్ ఉంది. వెళ్ళు, నవ్వుతూ బ్రతుకు, అందరినీ నవ్విస్తూ బ్రతుకు. ఇదిగో, ఇది తీసుకో. ఏంటి బాబా ఇది, విభూదా? కాదు, బోరో ప్లస్. సార్ మీ వాయిస్ ఏంటి సార్ అలా ఉంది? ఇక్కడ చలికి జలుబు చేసింది. అభయ మీదే మిత్రమా, బాయ్. అలా బోరో ప్లస్ రాసుకొని బయలుదేరి హైదరాబాద్ చేరేసరికి ఒళ్ళు నొప్పులకు మెంతో ప్లస్ రాసుకోవాల్సి వచ్చింది. దిస్ ఈస్ ద స్టోరీ, మై సాడ్ లవ్ స్టోరీ. గోరా 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 అంతా బానే ఉంది కానీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేనేమన్నా టెక్స్ట్ బుక్ లో చాప్టర్ చెప్పానేంట్రా డౌట్లు అడగడానికి? ప్లీజ్ గోరా. ప్లీజ్ గోరా. సరేలే, అడుక్కోండి. ప్రతి ఎపిసోడ్ మధ్యలో స్పెట్స్ పెట్టుకున్నప్పుడు వచ్చాడు కదా, అసలు ఆడు ఎవడు గోరా? అవునరా, అసలు ఆడికి ఈ కథకి సంబంధం ఏంటి? అప్పుడు నాకు కూడా తెలియదు అంకుల్, కానీ ఈ మధ్యనే తెలిసింది. ఈ మధ్యన తెలియడం ఏంటి? మొన్న ఈ మధ్య టీవీలో చూసా. అతని పేరు ఎస్ కుమార్.
నా కథని ఆధారంగా తీసుకొని ఓ సినిమా తీసి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంటే యు మీన్ ఎస్. సరేలేరా, నీ స్టోరీ అంతా వినేసరికి రాత్రి అయిపోయింది. నించుని కాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. మేము ఇంక ఇంటికి వెళ్తాం. నువ్వు ఈ కుర్చీలన్నీ సర్దేసి ఆడికి అప్పగిచ్చే. అదేంటి అంకుల్? ఛీ, ఎంత ఎలివేషన్లు ఇచ్చి స్టోరీ చెప్పినా ఇంకా పనోళ్ళలాగే చూస్తున్నారు. నువ్వు పనోడు కాదురా, మనోడివి. అందుకే సర్దే. అంకుల్ ఒరే కోరా, ఇక్కడ దాకా బానే చెప్పావు గాని తర్వాత జరిగింది ఎందుకు చెప్పలేదు? దానికి ఇంకా టైం ఉంది బేబమ్మా. ఆ టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. మేము ఎంతో కష్టపడి చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. తొందరగా 2 మిలియన్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్